ఎఫ్టీఎల్ నిల్ చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణలో మహాజాప్యం. హెచ్ఎండిఏ పరిధిలో 3,500కు పైగా చెరువులు. తుది నోటిఫికేషన్ ప్రకటించింది 230కి మాత్రమే. 11 ఏళ్లలో 10% చెరువులకే. ఇరిగేషన్ రెవెన్యూ మధ్య సమన్వయ లోపం. 2 శాఖల వద్ద ఉన్న వివరాల్లో వ్యత్యాసం. నోటిఫికేషన్ జాప్యానికి ఇది ఒక కారణం. హైకోర్టు ఆదేశాలతో అధికారుల కదలిక. ఆందోళనలో నిర్మాణదారులు, స్పష్టత కోరుతున్న కొనుగోలుదారులు. హైడ్రా పరిశీలనలో దిలావర్ ఖాన్, మాసబ్ చెరువులు చర్యలు తప్పవన్న అధికారులు అంటూ ఒకరు చూస్తున్నాం. చెరువుల సంరక్షణ సంగతి దేవుడెరుగు. అవి అన్యక్రాంతం కావడంలోనూ ప్రభుత్వ విభాగాలు తమ వంతు పాత్ర పోషించాయి. చెరువులు అన్యక్రాంతం అవడంతో ఆయా శాఖల తీరు తిలాపాపం తలాపీడికరన్న చందంగా ఉంది. చెరువుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం, బఫర్ జోన్ నిర్ధారణ కూడా అధికారులు పట్టించుకోలేదు. 11 ఏళ్లుగా సర్వే చేస్తున్న హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ పరిధిలో కనీసం 10% చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ సంబంధించిన తుది నోటిఫికేషన్ జారీకి సంబంధించిన వివరాలు తెలియరావడం లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. చెరువుల సంరక్షణలో కీలకమైనటువంటి అంశాలు పక్కన పెట్టిన ప్రభుత్వ శాఖలు కబ్జాదారులకు ద్వారాలు తెరిచాయి. రియల్ మాఫియా ఒత్తిళ్లలో ఉన్నత స్థాయి ఆదేశాలు తెలియదు కానీ చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్ధారణకు నిర్వహించాల్సినటువంటి సర్వేను కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు. రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర విభాగాలతో కలిసి చెరువుల సర్వే పూర్తి చేయాల్సినటువంటి హెచ్ఎండిఏ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సో సంస్థ పరిధిలో 3,500 పైగా చెరువులుగా 7% లోపు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై తుది నోటిఫికేషన్ జారీ చేసింది. 2,540 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్ఎండిఏ 230 చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ధారించడం గమనార్హం. గ్రేటర్ నుంచి ఔటర్, లోపలి, వెలుపలి ప్రాంతాల్లోని చెరువుల కబ్జాకు ఇదే ప్రధాన కారణం. సో ఈ విధంగా 3,500 చెరువులు ఉంటే దానిలో 250 చెరువులు మాత్రమే మిగిలిన చాలా స్పష్టంగా తెలుసు. మిగతా చెరువులు ఎక్కడ పోయినాయి అంటే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి వీళ్ళ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు ఆ చెరువులన్నీ కూడా అన్యక్రాంతమైనట్టు తెలుస్తూ ఉంది. సో హైడ్రా పరిశీలనలో మాసాబ్, దిలావర్ ఖాన్ చెరువులు చర్యలు తప్పవు. హైడ్రా అధికారులు ఎట్టకేలకు హైడ్రా నీటిపారుదల శాఖల అధికారులు స్పందించారు. 2 రోజులుగా హైడ్రా అధికారుల బృందం స్థానిక నీటిపారుదల శాఖ పరిధిలో కలిసి ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువు, తుర్కయాంజల్లోని మాసబ్ చెరువులను సందర్శించారు. ఇంజాపూర్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమణకు గురవుతున్న దిలావర్ ఖాన్ చెరువు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాలు పరిశీలించారు. పాత కొత్త సర్వే మ్యాప్లు పరిశీలించారు. గూగుల్ మ్యాప్ ద్వారా వచ్చే చెరువు పూర్తి విస్తరణ, బఫర్ జోన్ వచ్చే ప్రాంతాలను కూడా చూశారు. దిలావర్ ఖాన్ చెరువు, మాసబ్ చెరువు చుట్టూ తిరిగి ఆక్రమణతో పరిశీలించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సో ఈ విధంగా అధికారుల మెయిన్ రాజకీయ నాయకత్వం కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, వీటి వల్ల వీళ్ళు డబ్బులకు అమ్ముడు పోయి ఇష్టారీతిన పెద్ద ఎత్తున చెరువులన్నింటిని అన్యక్రాంతం చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపైన ఇంకా మరి ఏ విధంగా హైడ్రా చర్యలు తీసుకుంటుందో చూడాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది.